హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ రేణుక 555 వ్లాగ్స్. మళ్ళీ ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను చూపించబోతున్న ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. అనుకోకుండా ఇంటికి చుట్టాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు గోధుమ పిండితో ఇలాగ హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మరి టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ రెసిపీని మరి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దాం. ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ వరకు మైదా పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే పావు కప్పు వరకు బొంబాయి రవ్వ, మనం ఇంట్లో ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మిశ్రమం పూర్తిగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతీ పిండి అనేది ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఒకేసారిగా పోస్తే పిండి జారుడుగా అవుతుంది. పిండి అనేది చపాతీ పిండి కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది అప్లై చేసి ఆయిల్ అనేది పిండి మొత్తానికి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత అనేది పెట్టేసి 10 నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇచ్చేయాలి. పిండి నానేలోపు ఇప్పుడు షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1.5 కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. 1.5 కప్పు షుగర్కి 1.25 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. ఇక్కడ మనకి షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయితే సరిపోతుంది. పాకం అనేది ఏమీ రానవసరం లేదు. ఇక్కడ మనకి షుగర్ సిరప్ అనేది షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోయి కాస్త స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది. దీనికి ఎటువంటి పాకం అనేది అవసరం లేదండి. ఇక్కడ మనకి చూసారా వీడియోలో షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇలా షుగర్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది కాస్త రోలింగ్ బాయిల్ అవుతుంది. ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత కాస్త స్టిక్కీగా అవుతుందండి. అలాంటప్పుడు మనం ఫ్రెష్గా దంచుకున్నటువంటి 2 ఇలాచీని యాడ్ చేసుకోవాలి. లేదా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్నైనా యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూసారు కదా, పాకం అనేది కాస్త స్టిక్కీగా అవుతుంది. ఇలా స్టిక్కీ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయడం వల్ల షుగర్ సిరప్ అనేది దగ్గర పడదు. ఇలా లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేశాక ఈ షుగర్ సిరప్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి పక్కకైతే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టినటువంటి పిండి మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి కాస్త సాఫ్ట్గా అవుతుందండి. ఇలా సాఫ్ట్గా అయినటువంటి పిండి మొత్తం తీసుకుని ఫ్లోర్ మీద లేదా చపాతీ పీట మీద ఈ విధంగా పొడిపిండి సహాయంతో చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇక్కడ ముందుగా నేను హ్యాండ్తో ఒత్తుకున్నాను. తర్వాత చపాతీ కర్ర సహాయంతో కాస్త మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ చపాతీ అనేది మరీ పలుచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా 1 ఇంచు మందంతో ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. స్నాక్ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ అనేది మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా 1 ఇంచు మందంతో ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్నటువంటి ఈ చపాతీని ఒక మూత సహాయంతో లేదా ఏదైనా గ్లాస్ కానీ బాక్స్ మూత కానీ తీసుకుని ఇలా చిన్న చిన్న పూరీల కింద అయితే కట్ చేసుకోవాలండి. మనకి మీరు ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బాటిల్ మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే లోపల వైపున కూడా మనం ఇదే సైజులో అయినా చేసుకోవచ్చు, లేదంటే వేరే సైజుతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు 2 సైజెస్ అని చూపిస్తున్నానండి. లోపల వైపు నేను గ్లాస్ అయితే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నటువంటి పూరీలన్నిటిని కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా మనకి పూరీలు తీసేటప్పుడు ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి, ఈ పిండిని అయితే మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే రిమూవ్ చేసేది చాలా ఈజీగా వస్తుంది. ఇలా రిమూవ్ చేసినటువంటి పిండిని కూడా మళ్ళీ చపాతీలాగా చేసుకుని ఇలా పూరీల కింద మనం కట్ చేసుకోవచ్చండి. ఇలా మనకి వీలైనంత వరకు ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకున్నటువంటి పూరీలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని మనం పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఈ పూరీలని అస్సలు ఆరనివ్వకూడదండి. మళ్ళీ ఆరితే మనకి పూరీలు అనేది ఆయిల్లో వేసినప్పుడు సరిగ్గా పొంగవు. దానికోసమని ఇలా ఎప్పుడైతే మనం చేసుకున్నామో అప్పుడు వెంటనే వీటిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. వీలైతే తడి క్లాత్తో కవర్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పూరీలన్నింటినీ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది లో టు మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ పూరీలన్నింటినీ ఆయిల్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయగానే పూరీ అనేది పైకి తేలుతుందండి ఇలా పొంగుతూ. ఇలా పైకి తేలినప్పుడు ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచిగా కలర్ అనేది వచ్చిన తర్వాత ఈ పూరీలన్నిటిని కూడా మనం ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసినటువంటి ఈ పూరీలన్నిటిని కూడా వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వేసేటటువంటి పూరి అలాగే షుగర్ సిరప్ 2 గోరువెచ్చగా ఉండాలండి. అలా ఉన్నప్పుడే ఈ పూరి అనేది పాకాన్ని పీల్చుకుంటుంది. ఇదే విధంగా మిగిలిన పూరీలన్నిటిని ఆయిల్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే పూరీలు అనేవి వేసేసుకోవాలి. ఒకవైపు మంచిగా పొంగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 సైడ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని ఇలా షుగర్ పాకంలో వేసేసుకోవాలండి. అంతే అండి, టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఈ స్వీట్ రెసిపీని 30 నిమిషాల పాటు ఇలాగే పాకంలో వదిలేసి 30 నిమిషాల తర్వాత షుగర్ పాకంలోంచి తీసిన తర్వాత ఇలా ప్లేట్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ, జ్యూసీగా ఉండే ఈ స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ. అనుకోకుండా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు ఇలా ఈజీగా ఈ స్వీట్ రెసిపీని చేసి పెట్టండి. ఒకటి తినాలనుకునే వాళ్ళు ఒకటికి 10 తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. అందులోని ఈ స్వీట్ రెసిపీని మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.